హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ వంటల కకారిస్. ఈరోజు సూపర్ టేస్టీగా మా ఇంట్లో ఏం టిఫిన్ వండుతున్నాను చూడండి. కొన్ని వచ్చి నేను బియ్యం తీసుకున్నాను, మినపగుళ్ళు వచ్చి తీసుకుంటున్నాను. ఆ మినపగుళ్ళుతోని ఈరోజు చాలా టేస్టీగా నేను టిఫిన్ వండుతున్నాను. తెనాలి మినపగుళ్ళు అయ్యి చూడండి. నానబెట్టేసి బియ్యం మినపగుళ్ళు నానబెట్టి సూపర్గా మెత్తంగా మిక్సీ పట్టేశాను. మెత్తంగా అంటే లైట్గా కొంచెం పలుగ్గానే ఉండాలా. అప్పుడు మా వాయికుడం ఎలా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ముక్క ఇలా ఇడదీసినా కూడా లోపల గింజలాగా దానాలాగా టేస్ట్ వచ్చింది. మరీ సాఫ్ట్ కూడా చేసుకోకూడదు. చూడండి, నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే కొంచెం ఒక 10 నిమిషాల దాకా పక్కన పెట్టాలా. అప్పుడు పిండి ఏమో సాల్ట్ కలిపినాక ఉబ్బిద్ది. మాకు దాంట్లో సోడా ఉప్పు మాత్రం అస్సలు వేసుకోకూడదు, బాగుండదు, టేస్ట్ ఉండదు. అందుకోసం నేను సాల్ట్ కలుపుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి నేను ప్లేట్లకి ఏమో నూనె రాసుకుంటున్నాను. ఎందుకంటే దానికి అంటుకోకుండా ఉంటుంది. కొంచెం మాత్రం వాటర్ వేసుకున్నాను వాయుకుడం గిన్నెలో. ఇప్పుడు ప్లేట్లు వచ్చి నేను పిండి వేసుకుంటున్నాను. చూడండి, తగినంత పిండి చూసుకుని వేసుకోవాలా. మరి పైదాకా పొంగిపోయినట్టుగా వేసుకోకూడదు, ఒక లిమిట్గా వేసుకోవాలి. ఆ ప్లేట్ ఎంత మాత్రం ఉందో అంత మాత్రం చూసుకుని వేసుకోవాలా. వేసేటప్పుడు ఏమో కింద ప్లేట్లో కొంచెం తక్కువగా వేసుకోవాలా, పై ప్లేట్లో కొంచెం ఎక్కువగానే వేసుకోవాలా. ఎందుకంటే పై ప్లేట్ అయితే మనకి నీళ్ళు వచ్చినా వాటర్ వచ్చినా పాడవదు ఫ్రెండ్. అందుకోసం కింద ప్లేట్ మాత్రం కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోవాలా. చూడండి, నేను 2 ప్లేట్ నిండా నేను పిండి వేసుకుని సూపర్గా ఒక 10 నిమిషాల దాకా లో మంట మీద పెట్టుకుని ఉడకబెట్టుకుంటాము. హై మీద పెడితే ఊరికనే పొంగు వచ్చి పిండి అంతా పాడైపోయింది. తక్కువ మంట మీద పెట్టుకోవాలా. మిగతా పిండి అంతా నీట్గా ఒక బాక్స్లో వేసుకుని ఎప్పుడైనా వండుకోవచ్చు. ఆ పిండితో పునుగులైనా వేసుకోవచ్చు, భలే టేస్ట్ ఉంటాయి. దోశలైనా వేసుకోవచ్చు. ఈరోజు మాత్రం సూపర్గా నేను తెనాలి మినపగుళ్ళతో నేను వాయుకుడు వండుతున్నాను. చాలా బాగుంటుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఒక 10 నిమిషాల దాకా నేను తక్కువ మంట మీద లో మీద పెట్టేసాను. ఇప్పుడు చూడండి, నేను టమాటాలు, పచ్చిమిర్చి, కందిపప్పు తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని చాలా టేస్టీగా ఈరోజు క్యారెట్ పప్పుచారు వండుతున్నాను. చూడండి, ఇప్పుడు వాయుకుడు రెడీ అయిపోయింది. భలే కాలిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, అలా కాలుతుంటే, ఎందుకంటే నాకు అసలు చేతికి తక్కువ సెగ తగిలిద్ది, భలే తక్కువ. నేను వేడి ఎక్కువ పట్టుకోలేను, అసలు ఎంత జాగ్రత్త పట్టుకున్నానో. చూడండి, చల్లారించుకున్నాక లైట్గా ఇప్పుడు కూడా ప్లేట్లు కొంచెం వేడిగానే ఉన్నాయి. నేను చిన్నగా ప్లేట్లన్నీ తీసుకుంటున్నాను, వాయుగుడం తీసుకుంటున్నాను. అదంతా ముక్కలుగా కట్ చేసుకుని నెయ్యి వేసుకుంటే అప్పుడు ఎంత టేస్ట్ ఉంటుందో. మా దగ్గర కారపుళ్ళు ఉంటే కారపుళ్ళు వేసుకుని బాగా తినవచ్చు. కానీ కారపుళ్ళ కన్నా నేను చేసిన పండు మిరపకాయ టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. అందుకోసం పండు మిరపకాయ టమాటా పచ్చడితో కాంబినేషన్ పెట్టుకుని తినాలని ఈరోజు నేను వాయుకుడం వండాను. అలా ముక్కలు కట్ చేసుకుంటే మనకి కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో. ఈ చిన్న డబ్బా నేను నెయ్యి కోసం తీసుకున్నాను. ఎందుకంటే పెద్ద పప్పు డబ్బా తీసుకుని నెయ్యి వేసుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది. చిన్న బుజ్జి పప్పు డబ్బాలో వేసుకుని నేను వాడుకుంటున్నాను. ఎంత బాగుందో చూడండి, క్యూట్గా. ఈ వాయుకుడంలో మన ఇష్టం. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నా పిల్లలు ఎలా తింటారో, నేను ఎలా వాడతారో మీరు దీంట్లోనే అర్థం చేసుకోగలుగుతారు. ఒక్కొక్క పట్టి నేను కొంచెం ఈ వస్తువు మీద, ఈ తినే టిఫిన్ మీద కొంచెం నెయ్యి ఎక్కువ ఉండాలనుకుంటే అట్ట వేసుకుంటాను, లేకపోతే తక్కువ వేసుకుంటాను. చూడండి, ఇప్పుడు నేను టమాటాలు 5 వేసుకున్నాను. చిన్ని టమాటాలు, 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. కందిపప్పు కూడా చక్కగా నీట్గా మంచిగా నానిపోయినాయి. పసుపు, కారం వేసుకుంటున్నాను. చూడండి, ఒక 10 నిమిషాల దాకా నేను లో మంట మీద పెట్టేస్తాను కుక్కరు. ఎందుకంటే ఒక 4 విజిల్లు వస్తే చాలు, మెత్తంగా ఉడికిపోయింది ఆల్రెడీ. అందుకోసం ఇంకా ఏరే పొయ్యి ముట్టించేసాను. ఆ ఏరే పొయ్యి మీద నేను అన్నం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 10 నిమిషాలు మంచిగా నానబెట్టుకున్నాను. బియ్యం నానబెట్టుకున్నాను. ఉప్పు లైట్గా కొంచెం వేస్తాను ఫ్రెండ్స్. నేను వేసి ఒక 10 నిమిషాల దాకా నానబెట్టేసి నేను ఇప్పుడు పప్పు కూడా ఒకవైపు ఉడికిపోయింది. చూడండి, పప్పు సూపర్గా ఉడికిపోయింది. టమాటాలు మాత్రం నేను కట్ చేసుకోకుండానే వేసుకున్నాను, ఎందుకంటే ఆ స్టైల్లో వేరే అలా వేసుకుంటాను నేను. చూడండి, ఇప్పుడు నేను చింతపండు పులుసు తీసుకుంటున్నాను. ఈ చింతపండు మాత్రం కొంచెం లైట్గా పాత చింతపండు, కొంచెం నలుపుగా బ్లాక్ షేడ్లో ఉంది, కానీ పులుపు మాత్రం సూపర్గా ఉంది. నేను తగినంత చింతపండు పులుసు వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకుని పిసుక్కుంటూ కూడా పులుసు వేసుకుంటున్నాను. ఒకవైపు అన్నం మాత్రం దమ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సన్నంగా కట్ చేసుకున్నాను నేను కొత్తిమీర,
క్యారెట్, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నాను. ఈరోజు క్యారెట్ పప్పుచారు అంటే భలే ఇష్టం మాకు. ఆల్రెడీ వేసుకోవాలంటే మునక్కాయలు, బెండకాయలు అన్నీ వేసుకోవచ్చు. కాదు, నేను క్యారెట్ గురించే టార్గెట్ వేసాను. అందుకోసం క్యారెట్ పప్పుచారు అంటే మా పిల్లలు కూడా భలే ఇష్టం. ఎందుకంటే క్యారెట్ ముక్కలు నంచుకొని తినడానికి. చూడండి, అన్నం సూపర్గా ఉడికిపోయింది. అసలు ఇప్పుడు అన్నం కూడా ఒకవైపు ఉడికిపోయింది, దమ్ అవుతుంది అన్నం. మీరు చూస్తే పప్పుచారు పల్సంగా క్యారెట్ పప్పుచారు మరుగుతున్నాయి. దాంట్లో నేను కరివేపాకు వేసుకోలేదు, జీలకర్ర వేసుకోలేదు. అలా అలా మార్చేస్తుంటాను నేను వంటల్లో మాత్రం. మీరు మాత్రం నా వంటలకి తప్పకుండా ట్రై చేస్తుంటే సూపర్గా ఉంటాయి. పప్పుచారు సూపర్గా మరిగిపోయింది. ఇప్పుడు నేను తగినంత కడాయిలో నూనె వేసుకుంటున్నాను. చూడండి, హింగా గడ్డలు 2 వేసుకున్నాను. హింగా తీసుకున్నాను. భలే ఘుమఘుమలాడిపోతుంది, భలే బాగుంది. తగినన్ని ఎండుమిర్చి వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా సన్నంగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా చేత్తో మంచిగా నలిపేసి వేసుకుంటున్నాను. ఎందుకంటే రెక్కలు ఊడి బాగుంటాయి. పోపు దినుసులు, మెంతులు అన్నీ వేసుకుంటున్నాను. దీంట్లో మాత్రం తాలింపులో మాత్రం చిన్నులపాయలు రెబ్బలు అస్సలు వేసుకోకూడదు. ఎందుకంటే మేము హింగా వేసుకున్నాము, మెంతులు వేసుకున్నాము. అదే కాంబినేషన్ సూపర్ హైలైట్ అయిపోయింది పప్పుచారుకి. అందుకోసం చూడండి, చాలా సూపర్గా నేను తాలింపు మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. గుప్ప నిండా మాత్రం నేను కరివేపాకు ఎక్కువగానే వేసుకున్నాను. ఎందుకంటే నేను మరిగేటప్పుడు ఒక్క రెక్క కూడా వేసుకోలేదు. తాలింపులో మాత్రం కరివేపాకు మంచి ముదురు కరివేపాకు తీసుకుని తాలింపులు వేసుకున్నాను. సూపర్గా తాలింపు మాత్రం మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నేను పప్పుచారు వేసుకుంటున్నాను. తక్కువగా వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ పోపు బాగా హాట్గా ఉంది. ఈ వైపు ఏమో పప్పుచారు కూడా మంచిగా మరిగిపోయి బాగా వేడిగా ఉన్నాయి. చూడండి, నా క్యారెట్ పప్పుచారు ఎంత హైలైట్, ఎంత బాగుందో. చూడండి, పప్పుచారు మాత్రం సూపర్గా మంచిగా మరగబెట్టుకుంటున్నాను. ఎంత ఘుమఘుమలాడిపోతుందో. మీరు మాత్రం తప్పకుండా క్యారెట్ పప్పుచారు తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ మాత్రం పెట్టండి ఫ్రెండ్. చాలా బాగుంది పప్పుచారు మాత్రం. చూడండి, చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుంది, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 10 నిమిషాల దాకా తక్కువ మంట మీద పెట్టుకుని చిక్కంగా మంచిగా పప్పుచారు మరగబెట్టుకుంటున్నాను. ఈ ఒకవైపు నేను ఫ్రిడ్జ్లో ఎండు చేపలు మంచిగా స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను. ఎందుకంటే డబ్బా నేను బయట పెడితే చేపలన్నీ నల్లబడిపోతాయి. అందుకోసం నేను ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా చేసుకుని ఆ డబ్బా పెట్టుకున్నాను. ఒకవైపు పెట్టుకుంటే చేపలు చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ప్లాస్టిక్ డబ్బాలో అన్నీ నేను చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను. చూడండి, ఎండు చేపల ముక్కలు ఎంత బాగున్నాయో. ఇది డవాలి చేపలు ఫ్రెండ్, అందుకోసం తీసుకున్నాను. ఉప్పు డవాలీలు అంటారు దీనికి. ఈ ఉప్పు డవాలీలు మాత్రం పప్పు చారులో కాంబినేషన్ సూపర్ హైలైట్గా అయిపోయింది. అందుకోసం ఈరోజు మాత్రం ఒకవైపు నేను డవాలి చేపల ముక్కలు తీసుకుని నానబెట్టుకున్నాను. ఒకవైపు పప్పు చారు సూపర్గా మరుగుతుంది. ఆ డవాలి చేపలు కూడా కొంచెం ఒక 10 నిమిషాల దాకా నానబెట్టుకోవాలి వాటర్లో. ఒకవైపు ఏమో పప్పుచారు మంచిగా మరుగుతున్నాయి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్. చూడండి, పప్పుచారు క్యారెట్ పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మాత్రం ఏం తీసుకున్నాను, వడియాలు, అప్పడాలు. ఎందుకంటే ఆల్రెడీ అప్పడాలు, వడియాలు ఎప్పటి నుంచో ఫ్రై చేయాలనుకున్నాను. నేను ఒకటికి ఒకటి సంబంధం ఉన్నట్టే వంటలు చేస్తాను. ఈ పప్పుచారులో డవాలి ఎండి చేపల ముక్కలు, అప్పడాలు, వడియాలు సూపర్గా ఉంటాయి. అసలు మీకు బిర్యానీ కూడా అవసరం ఉండదు, అంత టేస్ట్ ఉంటుంది. చూడండి, ఒక్కొక్క అప్పడంలో 2 ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. దానికేమో ఒక లైట్గా పౌడర్ లాగా పిండి లాగా అంటుకుని ఉంటుంది, అదంతా దులుపుకోవాలా, లేకపోతే నూనెలో వచ్చేసి నూనె అంతా నల్లగా అయిపోయింది. అందుకోసం అట్లా నేను చేసేస్తున్నాను. పౌడర్ అంతా గాలికి వెళ్ళిపోయినట్టుగా అయిపోయింది. అదంతా వడియాలంతా మంచి కలర్ఫుల్గా మంచిగా దూరగా ఫ్రై చేసుకున్నాను. ఒకవైపు అప్పడాలు కూడా 2 ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. మీరు మాత్రం తప్పకుండా ఈ అప్పడాలు, వడియాలు కూడా ట్రై చేస్తుండండి ఫ్రెండ్. పప్పుచారులు భలే బాగుంటాయి. చూడండి, నేను ఫస్ట్ నూనె మంచిగా మరగబెట్టుకుని మళ్ళీ లో మీద పెట్టేశాను, ఎందుకంటే అప్పడాలు మాడిపోతాయి. అందుకోసం చూడండి, 2 ముక్కలు అప్పడాలు నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఏంటంటే దాని మీద ఒక పౌడర్ లాగా పిండిలాగా అంటుకొని ఉంటుంది అప్పడాలకి. అందుకోసం మాత్రం మేము చూసుకొని ఆ పిండి అంతా దులుపుకొని ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు అన్నీ నేను డవాలి చేపల ముక్కలు మంచిగా సూపర్గా ఫ్రై చేస్తున్నాను. చూడండి, నేను వంటలు మాత్రం చాలా సూపర్గా చేశాను ఫ్రెండ్స్. నా వంటలు మాత్రం తప్పకుండా మీరు ట్రై చేస్తుండండి. ట్రై చేసిన వాళ్ళు కూడా కొంచెం కామెంట్ కూడా పెడుతుండండి. ఆ కామెంట్ కూడా నాకు ఇష్టం చూసుకోవాలంటే. చూడండి, డవాలి చేపలు సూపర్గా మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. మీరు మాత్రం డవాలీలైనా ఫ్రై చేసుకోండి. ఎండి పండుకప్ప కూడా ఉంటుంది, అది కూడా భలే బాగుంటుంది. ఈసారి ఎండి పండుకప్ప కూడా తెప్పించుకుంటాను. చూడండి,
డవాలీలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను ప్లేట్కి గార్నిష్ చేసుకుంటున్నాను. వేడి వేడి అన్నం వేసుకున్నాను ప్లేట్లో చూడండి. దాంట్లో నెయ్యి వేసుకున్నాను, అప్పడాలు పెట్టుకుంటున్నాను చూడండి. నా ప్లేట్ ఎట్లా డెకరేషన్ చేస్తున్నాను చూడండి. ఈరోజు పేపర్ ప్లేట్లు వేసుకుంటున్నాను. వడియాలు వేసుకున్నాను, అప్పడాలు వేసుకున్నాను, నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఎండి చేప ముక్కలు వేసుకుంటున్నాను చూడండి, డవాలి ముక్కలు. నేను అక్కడ పెరుగు పెట్టడం మర్చిపోయాను ఫ్రెండ్. ఫ్రిడ్జ్లో ఉంది పెరుగు, కానీ మర్చిపోయాను నేను. ఇప్పుడు చూడండి క్యారెట్ పప్పుచారు ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉందో ప్లేట్ చూడండి. ఫ్రెండ్స్ చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వంటలక్క కర్రీస్.